హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డబ్బు సంపాదించే ముందు డబ్బును నిలబెట్టుకో. మీరు ఎప్పుడైనా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని, సార్ మీ విజయ రహస్యం ఏంటి, మీ సక్సెస్కు కారణం ఏంటి అని ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా? ఒక యువకుడు ఒక వ్యాపారవేత్తను అడిగిన ప్రశ్నకు ఆ వ్యాపారవేత్త ఏం సమాధానం చెప్పాడు అనేది ఈ స్టోరీ పూర్తిగా చూడండి. ఈ స్టోరీలో మీ యొక్క లైఫ్ సక్సెస్కు మోటివేషనల్గా నిలుస్తుంది. ఒక యువకుడు ఒక వ్యాపారవేత్తని అడిగాడు, సార్ మీరు కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు? ఆ వ్యాపారవేత్త నవ్వుతూ అన్నాడు, నేను డబ్బు సంపాదించడం వల్ల ధనవంతుడిని అవ్వలేదు, ఆ డబ్బును అర్థం చేసుకోవడం వల్ల ధనవంతుడిని అయ్యాను. ఆ యువకుడికి ఆశ్చర్యం వేసింది ఆ సమాధానం విని. అప్పుడు ఆ సక్సెస్ పర్సన్ ఒక ఖాళీ గ్లాస్ తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోశాడు. తరువాత ఇంకొంచెం పోశాడు. ఈసారి గ్లాస్ నిండుగా నీళ్లు పోశాడు. చివరికి ఆ గ్లాస్ నిండిపోయి ఆ గ్లాసులో ఉన్న వాటరు బయటికి పొర్లిపోయాయి. ఆయన అడిగారు, ఈ నీళ్లు ఎందుకు పొర్లిపోయాయి? యువకుడు అన్నాడు, గ్లాస్ నిండిపోయింది కాబట్టి. వ్యాపారవేత్త చిరునవ్వుతో చెప్పాడు, నీ ఆదాయం కూడా ఇలాగే ఉంటుంది. నువ్వు ఎంత సంపాదించినా దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే అది కూడా ఇలా జారిపోతుంది. ఆ రోజు నుంచి ఆ యువకుడు ఒక నియమం పెట్టుకున్నాడు. సంపాదించిన ప్రతి 100 రూపాయలలో కొంత పొదుపు, కొంత పెట్టుబడి, మిగతాది అవసరాలకు మాత్రమే వాడుకునేవాడు. మొదటి సంవత్సరం పెద్ద మార్పు కనిపించలేదు. 2వ సంవత్సరం అతని దగ్గర అత్యవసర నిధి ఏర్పడింది. 3వ సంవత్సరం అతని పెట్టుబడులు పెరిగాయి. 4, 5వ సంవత్సరంలో ఇతరులు జీతం కోసం ఎదురు చూస్తుంటే అతను పొదుపు చేసిన డబ్బే అతనికి డబ్బు సంపాదించడం ప్రారంభించింది. అప్పుడు అతనికి అర్థమైంది, ధనవంతులు తమ సమయం కోసమే పనిచేయరు, వారి డబ్బు కూడా వారి కోసం పనిచేస్తుంది. గుర్తుంచుకోవాల్సిన 5 సూత్రాలు. 1. ఎక్కువ సంపాదించేవాడు ధనవంతుడు కాదు. 2. ఎక్కువ నిలబెట్టుకునేవాడే ధనవంతుడు. 3. ఆదాయం నిన్ను బతికిస్తుంది, పెట్టుబడి నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇక 4వది, డబ్బుకు దాసుడిగా మారదు, డబ్బును నీ సేవకుడిగా మార్చుకో. ఇక 5వది, ఖర్చు చేసిన తర్వాత మిగిలింది సేవ్ చేయొద్దు, ముందు సేవ్ చేసి మిగిలింది ఖర్చు చేయి. సంపద ఒక్క రోజులో రాదు, కానీ సరైన అలవాట్లు ప్రతిరోజు సంపదను నిర్మిస్తాయి. ఇక ఎండ్ ఆఫ్ ది స్టోరీ గురించి మాట్లాడుకుందాం. డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం, దాన్ని నిలబెట్టుకోవడం ఒక అలవాటు, దాన్ని పెంచుకోవడం ఒక కళ. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో మీకు ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్లో తెలపండి. ఎందుకంటే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది.